ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, జీవం కలిగిన తండ్రి యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మీ పాదస్థుతులు చేరి ప్రార్థించే భాగ్యతను మాకు ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం సజీవమై బలం గలదై ప్రభు ప్రాణ మూలుగులతో సహా వెళ్ళేటువంటి వాక్యంగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, కొత్త సంవత్సరంలో మొదటి దినంలో మిమ్మల్ని ఆరాధించడానికి కూడి వచ్చుంటున్నాం. మా శరీరంలో ఏ మాత్రం కూడా ప్రభా మా స్వాధీనంలో లేవు. నిద్రాబద్దు, నిద్రాభారం, అలసిన స్థితి కలిగిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు మాకు కావలసిన మీ పునరుద్ధానం శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. మీ పునరుద్ధానం శక్తి ప్రభా అన్ని శక్తులను మించినది ప్రభా, కనికరించండి. మీ పునరుద్ధానం శక్తితో నన్ను మమ్మల్ని నింపవలసి మనం చేస్తూ వినగల వాక్యం గ్రహించగల మనసు, ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి హృదయం నాకు మాకు మీరు దయచేసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున రావాల్సిన తీసుకురండి ప్రభా. కొత్తగా వచ్చిన వారికి కూడా నిత్య రక్షణ గురించినటువంటి మాటలు మీరు బహు విశదంగా ప్రభా మీరు వివరించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. స్తుతిగణత చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థించడం వేడుచున్నాము తండ్రి. కూర్చోండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తన గ్రంథం, దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 92వ కీర్తన గ్రంథం 92 కీర్తన గ్రంథం 92వ అధ్యాయము మొదటి వచనం అందరం చదువుతుందా? ఒక కీర్తన గ్రంథం 92వ కీర్తన గ్రంథం మొదటి వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవవాక్యం ఉన్న వాళ్ళందరూ కూడా 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుణ్ణి స్తుతించడము మంచిది అని ఇక్కడ మనకు చెప్పబడతా. మంచిది. ఆయనను నామను కీర్తించుట మంచిది. 10 తంతుల సితారాతో, గంభీర ధ్వని గల సితారాతో, స్వరమండలాలతో ప్రతి ఉదయమున కృపను బట్టి ప్రతి రాత్రి విశ్వాసాన్ని బట్టి ప్రభువును స్తుతించాలని మనకి ఇక్కడ మరి భక్తుడు కీర్తనాకారుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని స్తుతించడం ఎంతో మంచిది. చాలా మంది దేవుని స్తుతించాలంటే కష్టం. ప్రార్థన చేయమంటే మాత్రం చేస్తారు, కానీ స్తుతించడానికి కొద్దిగా కష్టపడతారు. అంటే స్తుతించలేకపోవడం, ఆరాధించలేకపోతాం, మహిమపరచలేకపోతాం, ఘనపరచలేకపోతాం. కారణం ఏంటంటే మనము స్తుతించడము అంటే దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యము జరిగించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభువును స్తుతించడం అనేది నేర్చుకుంటాం. ఖచ్చితంగా ప్రభువును స్తుతిస్తాం. ఇప్పుడు మనం ప్రభువును స్తుతించాలి అని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ప్రభువును స్తుతించాలి, అది మంచిది, అది ఎంతో మంచిది అని మనం గుర్తించుకుంటున్నాం. సరే, ఈ సంవత్సర సార్వత్రిక వాగ్దానం మనం ఒకసారి గుర్తించుకుంటే చూడండి. మనకు సార్వత్రిక వాగ్దానంలో మీరు మోటో కార్డు ఎవరు తీసుకున్నారా? సరే, మొట్టమొదటి వాగ్దానం మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త అంటుంటా చూడండి. మత్తయి 28 ఫస్ట్ పైన మత్తయి అని ఉంటారు చూడండి. 28వ వచనం ఉంటాడు. మత్తయి 28వ అధ్యాయం 20వ వచనం అందరం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనం అందరం చదువుకుందాం. చూడండి 28, 28 మత్తయి పైన ఉంటుంది. పైన మత్తయి
పైన పైన 28 ఉంటారండి. పైన 28 ఉండాలి. మత్తయి దాంట్లో 20 వచ్చిన లాస్ట్ వచ్చిన లాస్ట్ వచ్చిన చదువుతారు. అది లాస్ట్ వచ్చిన తిప్పు పేపర్ తిప్పుడు కూడా 28, మత్తయి 28. సరే, అందరం చదువుకుందా? నేను మీకు ఏ సంగతులు బోధించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. ఏం రాలి? హలో సరే. ఇదిగో నేను మీతో కూడా సదాకాలము ఉన్నానని చెప్పాను. సదాకాలం సౌండ్ తక్కువ వస్తుంది. ఇందాక బాగా వచ్చింది. జాయింట్ బాగా పెట్టాను. జాయింట్ ఇక్కడే నీ దగ్గర జాయింట్ కింద జాయింట్ బాగుందా? హలో సౌండ్. ఇదిగో ఇంకా నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని చెప్పాను. యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండే దేవుడు. ఇది సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటిగా మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం. మీ దాంట్లో లేదులే, కొత్త దాంట్లో 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ ముందు భాగం నుంచి చూడండి, 74వ పేజీ. బైబిల్ ముందు భాగం నుంచి 74వ పేజీ. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ చెరువులోనైనాను అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవాకారం చూచెదరు. నేను నీ నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఏమిటంటే, ఇదిగో నేను అద్భుతములు చేసేదాన్ని. మన దేవుడు అద్భుతాలు చేసేదేవు. అద్భుతాలు అంటే ఎవరు కూడా అలాంటి అద్భుతాలు చేయలేరు. నమ్మశక్యము కాని అద్భుతాలను ప్రభువు చేసేవాడు. ఆశ్చర్యకారాలను ప్రభువు చేసేవాడు. నమ్మశక్యం కావు అంత గొప్ప ఆశ్చర్యకారాలను దేవుడు జరిగించేవాడు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నమ్మశక్యం కాని ఆ ఆశ్చర్యకారాలను మనము గుర్తించుకుంటాం. అంత మాత్రం కాదు, మూడవది మనం చూస్తూ ఉంటే చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుందా. హెబ్రీ పత్రిక, బైబిల్ వెనక నుంచి దాంట్లో ఉంటా చూడండి, వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి బైబిల్ వెనక్కి హెబ్రీ పత్రిక అదంతా పైన హెబ్రీలు కూడా రాసి ఉంటారు చూడండి. ఇంకా అది ముందుకు కొని ఒక పేపర్ తీస్తే కదా, 4-5 పేపర్ తీయండి. 13వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుందా. 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఈ 3 వచనాలు మనకు దేవుడు ఈ యొక్క సంవత్సరంలో సార్వత్రిక సంఘ వాగ్దానముగా మనకు అనుగ్రహించుంటున్నాడు. వీటిని బట్టి ఈ దినాన మనము ఇప్పుడు ఆరాధన మనము చూసుకుందాం. వీటిని బట్టి మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం, ఇదిగో నేను మీతో సదాకాలము ఉంటున్నా. యుగ సమాప్తి వరకు సదాకాలం. యుగ సమాప్తి అంటే ఈ యుగము సమాప్తం అయిపోవాలి. అంటే భూలోక యుగం అనేది ఏమవ్వాలా? సమాప్తం. అది ఆ సమయము, ఆ డేటు ఆ దేవుడికి మాత్రం తెలుసు. ఎప్పుడుందో ఆ సమయం మనకు తెలియదు. కానీ సమాప్తమైపోయేంత వరకు కూడా ఈ యుగమంతా కూడా, ఈ భూమి అంతా కూడా
నశించిపోయేంత వరకు కూడా దేవుడు సదాకాలం ఉండేవాడు అని బైబిల్ కింద మనకు సెలవిస్తారు. సదాకాలం ఆయన సజీవుడై ఉన్న దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. మనం ఆలోచిస్తే ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన బైబిల్ వెనక్కుపోండి, ప్రకటన ఉంటుంది చూడండి పైన. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడై ఉన్నవాడు, సదాకాలము ఉండే దేవుడు అని మనం చూస్తున్నాం. ఈ దేవుడు మనకు సదాకాలం ఉండే దేవుడు, యుగ యుగాలు ఉండే దేవుడు, సదాకాలం. మనం చూస్తే కీర్తన గ్రంథం 48వ అధ్యాయం, బైబిల్ మధ్యలో నుంచి తీయండి. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం 13-14 వచ్చి చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని మరణం వరకు మన మరణం వరకు నడిపించేవాడు ఆయనే. సదాకాలము ఉండే దేవుడు ఆయనే. కాబట్టి సదాకాలం ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఎల్లప్పుడూ ఎలాగ ఉంటాడు అంటే ఆయన దేవుడుగా ఉండేవాడు మనం చూస్తుంటున్నాం. యుగ యుగాలు దేవుడుగా అంటే నశించిపోయేవాడు కాదు, లేకపోతే ఒక రోజు 2 రోజులు ఉండేవాడు కాదు. సదాకాలము దేవుడుగా ఉండేవాడు. చూడండి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం చదవండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగాలు, పర్వతాలు పుట్టక మునుపు, భూమి లోకమును స్థాపింప మునుపు, యుగ యుగాలు ఉండే దేవుడు. సదాకాలం సదాకాలం ఉండే దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సదాకాలం అంటే మరి ఈ యొక్క భూమి అంతమయ్యేంత వరకు ఉండే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యుగ యుగాలు ఉండే దేవుడు. దేవుడు మనకు ఈ వాగ్దానం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, నేను యుగ యుగాలు సదాకాలము మీతో పాటి ఉండే దేవుడను. కాబట్టి ప్రభువును మనం ఆరాధించాలి. మనతో పాటు యుగ యుగాలు ఉంటాడు. మన మరణం చివరి వరకు కూడా ఆయన మనతో పాటే ఉంటాడు. కాబట్టి మనం గుర్తించుకోవాలా, సదాకాలం ఉండే ఆయన యుగ యుగాలు మనతో ఉంటున్నాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృప యుగ యుగాలు సదాకాలము మనకు అనుగ్రహించేవాడు. చూడండి కీర్తన గ్రంథం 103వ కీర్తన, 103వ కీర్తన. సౌండ్ పెట్టండి, నాకేన బల్ల నాకిన బల్ల అసలు సౌండ్ పెట్టండి, దీనికే సౌండ్ పెట్టండి. ఇట్లా వస్తుంది సౌండ్ పెట్టండి. హలో, ఇంకొద్ది పెట్టండి. హలో, యుగ యుగాలు ఓకే 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 యుగ యుగాలు నిలిచి ఉండే దేవుడు. అది అది కదా, సౌండ్ తగ్గించి ఇప్పుడు తగ్గించండి కొద్ది. దేవుడు ఉన్నాడు, యుగ యుగాలు ఉండే దేవుడుగా మనం చూస్తూ ఉంటాం, సదాకాలం. రెండోదిగా ఆయన కృప సదాకాలము నిలిచేదిగా. 103వ కీర్తన 18వ వచనం చూడండి. ఆయన కృప యుగ యుగములు నిలుచును. యుగ యుగాలు నిలిచేది ఆయన కృప. ప్రియమైన వారరా, యుగ యుగాలు ఉండే దేవుడు, యుగ యుగాలు సదాకాలం ఉండేవాడు. అంత మాత్రం కాదు, ఆయన కృప సదాకాలం యుగ యుగాలు నిలిచేది. ప్రియమైన వారరా, ఈ యుగంలో ఆయన కృప ఉన్నది, పోయిన యుగంలో ఆయన కృప ఉన్నది, అంతకుముందు యుగంలో ఆయన కృప ఉన్నది, ముందు రాబోయే యుగంలో ఆయన కృప ఉంటుంది. ఆ కృప సదాకాలము నిలిచేది. ఎందుకంటే ఆ దేవుడు సదాకాలం ఉండే దేవుడు.
ప్రియమైన వాళ్ళని మనం గుర్తిస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, సదాకాలం ఉండే దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 61వ అధ్యాయం, దాంట్లో ఉంటుంది లాస్ట్ వెనక్కి కూడా అన్ని కీర్తనలే, వెనక్కి కూడా లాస్ట్ ఎన్ని కీర్తనలే 61వ అధ్యాయం 4వ వచనం. 61వ అధ్యాయం 4వ వచనం చూడు. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించే, యుగ యుగాలు కూడా ఆయన గుడారంలో నివసించేటువంటి భాగ్యత. సదాకాలం ఉన్న దేవుడు యుగ యుగాలు ఆయన గుడారంలో ఉండేటువంటి అర్హతను, భాగ్యతను, గొప్పతనాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు. ఈ భూలోకంలో చనిపోయేంత ప్రభు సన్నిధిలో ఉండడమే కాదు, ఆయన గుడారం, ఆయన నివాస స్థలం ఎక్కడుంది చెప్పండి? కూర్చోబాగా. ఆయన నివాసము పరలోకంలో యుగ యుగాలు ఉంది. అది నివాసము మరి పడిపోయేది కాదు. ఈ భూలోకంలో ఇల్లు, ఈ మందిరాలన్నీ పడిపోతాయి, పడిపోతాయి. కానీ సదాకాలం ఉండేటువంటి గుడారము అది పరలోకంలో ఆయన నివసించేటువంటి స్థలం. ఆ స్థలంలో యుగ యుగాలు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నివసింప. యుగ యుగాలు ఉంటాయి కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన తాను యొక్క గుడారము వారి మధ్య ఉంచున్నాడు, ఆయన కాపురమును, వారు ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తారు అనే మాట మనం చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీయండి. 3 దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైన వారి ప్రజలైందురు. వారితో ఆయన ఏం చూస్తున్నాడండి? కాపురం ఉండును. అంటే ఆయన స్థలము, నివసించే స్థలము ఆకాశముందు నివాసించేవాడా అని మా వాక్యం రాయబడి, ఆకాశంలో నివసించేవాడు. యుగ యుగాలు ఉండే దేవుడు ఆయన గుడారంలో మనకు కూడా స్థలం ఇచ్చాడు. పిచ్చుకలకి, వాన కోవిలకి ఆయన మందిరంలో బలిపీఠం దగ్గర ఎలాగైతే నివాస స్థలము దొరికినట్లుగా మరి అభాగ్యులమైన మనకు సదాకాలం ఆయన సన్నిధిలో ఉండేటువంటి అర్హత, బాధ్యతను మనకు దేవుడు అనుగ్రహించుంటున్నాడు. అది ఎట్లా అనుగ్రహించాడు? ఒకరోజుతో కాదు, యుగ యుగాలు ఆయన సన్నిధిలో, ఆయన ఇంటిలో మనము జీవిస్తామని గుర్తిస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, మరి ఆయన సదాకాలం ఉండేవాడు. మనం చూస్తే మరి ఆయన రాజ్యము మరి అంతము లేదు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి. ఎవరైనా 18 వచ్చింది చదవండి. ఎవరైనా మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు, వారు యుగ యుగములు, యుగ యుగాంతముల వరకు, యుగ యుగాలు యుగాంతముల వరకు కూడా మనం ఏం చేస్తామండి? రాజ్యము చేస్తాం. కాబట్టి సదాకాలం ఉండే దేవుడు మనం కలిగి ఉన్నామా? ఆయన సదాకాలం ఎలాగా ఉన్నాడు అని మనకు చూపిస్తున్నాడంటే, ఇదిగో మృతుడనైతిని గాని, అనగా చనిపోయినాడు యేసు ప్రభువు వారి లోకంలో మనుష్య రూపంగా దాల్చి ఈ లోకంలోకి వచ్చి ప్రజల యొక్క పాపములను ఆయన భరించి, ప్రజల పాప శిక్షణ ఆయన వహించుకొని, మరి ఈ లోకంలో ప్రజల పాప పరిహారముగా తన ప్రాణమును అర్పించినాడు యేసుక్రీస్తు. ఇదిగో మృతుడనైతిని. అయితే ఆయన యుగ యుగాలు తిరిగి లేచాడు. ఇది నాన్న, ఆ యుగ యుగాలు జీవించే దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా? నువ్వు ఆయన దేవుడుగా అంగీకరించినావా? నీ జీవితంలో ఆయన దేవుడుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ హృదయంలో, నీ జీవితంలో ఆ దేవుడు యుగ యుగాలు ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఉంచుతాడు యుగ యుగాలుగా. ఆయన మరి మనం యుగాంత వరకు కూడా ప్రభుతో ఉంటాం. చూడండి, ఒకసారి ఆలోచిస్తే మనల్ని తనతో పాటు యుగ యుగాలు ఉంచుకోవడానికి కొరకై యేసుక్రీస్తు వారు తన సర్వస్వాన్ని ఇచ్చినాడు, తన సంపూర్ణంగా అర్పించుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు, మనల్ని ప్రేమించడానికి, మన కొరకే ప్రాణం అర్పించడానికి, మన జీవితం మార్చడానికి, మనకు మేలు చేయడానికి యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పొందినాడు, ఎంత వేదన పొందినాడు. ఎందుకంటే యుగ యుగాలు తనతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు మనల్ని. ఒకవేళ మనము పాప క్షమాపణ పొందకపోతే మన పరిస్థితి ఏమిటి?
మనము యుగ యుగాలు దేవునితో ఉండాలి. యుగ యుగాలు దేవునితో కాదు ఉండాల్సింది, నిత్యము నరకాగ్నిలో ఉండాలా. పాపమును బట్టి, మన యొక్క పాపాలను బట్టి నిత్యము యుగ యుగాలు. బైబిల్ గ్రంథంలో ఉంది, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడిన వారందరూ కూడా ఎక్కడుంటారు? పాతాళంలో. యుగ యుగాలు వారు కాలుతూ ఉంటారు. వారి పాపములను బట్టి వారికి శిక్ష అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళరా, ప్రేమ కలిగిన దేవుడు, యుగ యుగాలు జీవించే దేవుడు ఈ లోకంలోకి మనుషునిగా జన్మించి, మానవుడిగా జన్మించి, మన పాపాలు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ కొత్త దినంలో, నూతన దినంలో ప్రభువును విశ్వసించాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఆయనను దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించాలని కోరుకుంటున్నావా? నీ పాపములను యేసు ప్రభు దగ్గర వదిలిపెట్టాలని కోరుకుంటున్నావా? ఇంకా పాపముతో అలాగే ఉంటే యుగ యుగాలుండే దేవుని దగ్గర నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళలేకపోవడం కాదు కదా, యుగ యుగాలు ఉండేటువంటి ఆ నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ కార్యము చేసినాడు. యుగ యుగాలు జీవించేవాడు ఈ భూలోకులకు రావడము, దేవుడుగా మరి ఆయన తను కరుపరుచుకోవడము, తన కృపను మన పట్ల చూపడము, అంతమాత్రం గారు నిత్యము ఆయన గుడారంలో నివసించే బాధ్యత మనకు అనుగ్రహించి రాజ్యము వారసులుగా మనం చేయడము యుగ యుగాలు నివసించే దేవునికి సాధ్యపడింది. అందుకే ఈ సంవత్సరం మనకు మొదటి వాగ్దానం ఏం చూస్తున్నా? యుగ యుగాలు సదాకాలం ఉండేవాడు. రెండోది మనం చూస్తా ఉంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 34వ అధ్యాయము 10వ వచనం. నేను ఒక నిబంధన చేయుచున్నాను, ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందుట చేసేదను. అద్భుతములను చేయ దేవుడు. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? మహనీయుడవు, పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఎవడు? అద్భుతాలు చేసే దేవుడు. చూడండి ఎంత అద్భుతాలంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు. అవి అరే ఏది ఇట్లా జరిగింది, ఇది ఒక గొప్ప అద్భుతమే, ఆశ్చర్యమే అని మనం అనుకోవాలి. ఈ కార్యం ఎవరు కూడా చేసి ఉండరు. అలాంటి అద్భుతాలు అని ఒక మాట చెప్పుకోవాలంటే, మన జీవితంలో శత్రువుల పైన, శత్రువైనటువంటి అపవాది పైన, మరి అన్ని పరిస్థితుల పైన మనకు విజయాన్ని అద్భుతంగా అనుగ్రహించే దేవుడు మనం చూస్తా ఉంటాం. విజయాన్ని చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. దాంట్లో ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, తరతరములు నిల్చును. ఆయన అద్భుతములు ఎంతో బ్రహ్మాండమైనవి. అద్భుతములు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారు. అవి దేవుని యొక్క గొప్ప ఘనతను తెలియజెప్తుంటున్నాయి. ప్రతినిత్యము, ప్రతి క్షణము దేవుడు తన అద్భుతాలను మన పట్ల చూపాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అద్భుతాలు చేసినప్పుడు, మహత్కారాలు చేసినప్పుడు ప్రభువే దేవుడిని నమ్మేటువంటి ఆస్కారం ఉంది. ప్రియమైన వారిని అందుకే అంటాడు ప్రభు, మీరు సూచక్రియలు మహత్కారాలు చూడకుంటే ఎంత మాత్రమో నమ్మను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 48వ వచనం చదవండి ఎవరైనా. దాంట్లో ఉంటా చూడండి, యోహాను సువార్త. సూచక్రియలను
మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని మీతో అతనితో చెప్పారు. సూచక్రియలను మహత్కారములు. దేవుడు ఈ దినాన ఈ సంవత్సరంలో ఇదిగో నేను అద్భుతములు చేయుచున్నాను. ఎట్లా చేస్తాడో తెలీదు, ఏ విధానం చేస్తాడో తెలీదు. ఆయన అద్భుతమైన కార్యములను మనకు కనుపరిచేవాడుగా చూస్తుంటున్నాం. ఆయన అద్భుతాలు చేసినప్పుడు ప్రభువును మనము గణపరుస్తాం, మహింపరుస్తాం. అయితే చేయక మునిపే ప్రభువును మనం స్తుతించాలి. అద్భుతము చేయక మునిపే మనం ప్రభువును గణపరచాలి. మనకు బాగా తెలుసు యెహోషాపాతుల గురించి మనం చూస్తే, యెహోషాపాతు మీదకి అన్ని జనులు మరి ఆ దండెత్తు వస్తారు. దండెత్తు ఇచ్చినప్పుడు యెహోషాపాతు ప్రభువుని పెడతాడు. ప్రభువా, మాకు నువ్వే దిక్కు నాయనా, నువ్వు తప్ప మాకెవరు లేదని చెప్పినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా నువ్వు వెళ్ళు, దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూస్తారన్నప్పుడు యెహోషాపాతు ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్ప అద్భుతం అంటే, కత్తి తీసుకోబోలేదు, ఈటెలు తీసుకోబోలేదు. ముందు యాజకులైన వారు బోరలు ఊదుతూ ప్రభువును స్తుతిస్తూ వెళ్తున్నారు. ఒక కత్తి పట్టుకోకుండా, ఒక ఈట పట్టుకోకుండా, ఒక ఆయుధం పట్టుకోకుండా శత్రువులైన వారందరూ కూడా ఏమైపోయినారండి? సమూల నాశనం చేయబడ్డారు. ఇదంతా ఆశ్చర్యం అండి. కత్తి పట్టుకోకుండానే చంపబడడం అంటే దేవుని యొక్క అద్భుతం అది. వారు బెరాకలోయలో ప్రవేశించి ప్రభువును స్తుతించి ఘనపరిచారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ప్రభువే దేవుడు మన పట్ల, మన జీవితాల పట్ల మరి యుగాంతములో జరిగించేవాడుగా చూస్తూ ఉంటున్నా. కాబట్టి అద్భుతములను మీ ఎడల నేను జరిగిస్తానన్నాడు. ఆ అద్భుతాన్ని మనం చూడాలి. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. యేసు ప్రభువు చేసిన సంగతులు, యేసు ప్రభువు చేసిన కార్యములు, అద్భుతాలు చేశాడు. ఎవరు చేయలేనటువంటి కార్యములు చేశాడు. ఆయన కార్యములకు దేశ దేశాల వారే అబ్బురుపోతూ వచ్చారు. ఏంది ఇట్లా చేశాడు, ఇది అసాధ్యమే. మన తెలిసి ఒక అద్భుతం చేశాడు. పుట్టు గుడ్డి వారికి ఏం చేశాడు? ఆయన చూపునిచ్చాడు. పుట్టు గుడ్డివాడిని నడిపింపజేశాడు కదా, అద్భుతం. ఇంకొక అద్భుతం ఏమిటి, ఆశ్చర్యం ఏమిటి? 4 రోజులు చచ్చిపోయి లాజరు సమాధిలో 4 రోజులు చచ్చిపోయి సమాధిలో ఉంటే కంపు కొడతా శరీరం. మాటతో ఆ వ్యక్తి అద్భుతం చేశాడు. అది ఎట్లా? సీక్రెట్గా చేయలే కదండి, రహస్యంగా చేయలే. ప్రజలందరి ఎదుట ఆయన మాట చెప్తే ఒక అద్భుతం జరిగింది. చచ్చినటువంటి 4 రోజుల తర్వాత చచ్చిపోయినటువంటి తిరిగి లేచి రావడం అద్భుతం. ప్రజలందరూ చూస్తుండగానే 5 రొట్టెలు 2 చేపలు ఆయన మరి పంచిపెట్టాడు. ఒకరా ఇద్దరా తిరిగి 5,000 మంది ఒకసారి, 4,000 మంది ఒకసారి, 2 సార్లు 4,000 మంది. ఏగాలి బాగా నిద్రపోయించారు, మాట్లాడుతున్నా మేము. చదివాడుగా కంటి చదివాడు. అద్భుతములు చేసేవాడు. ఇంకా ఎన్నండి, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆయన వస్త్రములతో సహా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ముడితే సహా ఆయనలోంచి ప్రభావం కరెంట్ షాక్ వెళ్ళేట్టు వెళ్తా. అద్భుతం, ఆశ్చర్యం జరుగుతాం. ఆయన ఆశ్చర్య కార్యాలని ప్రజలు మరి ఆ దేశమంతటా కూడా వివరిస్తూ వచ్చారు. ఇది మన దేవుని యొక్క గొప్పతనము. ఈ సంవత్సరంలో దేవుడు తన అద్భుతాలు చేస్తా అన్నాడు. ఎట్లా చేస్తాడో తెలుసు. మొత్తానికి మాత్రం ఏం చేయాలి? ఆ అద్భుతాన్ని మనము చూడాలి. ఆ అద్భుతము అది వింతైనది. ఇది వరకు ఒక్కోటి అంటే ఎప్పుడో జరిగిందే జరగడం కాదు. ఇది వరకు ఇంకెప్పుడు కూడా చరిత్రలో జరగని అద్భుతాలు ప్రభు చేస్తాడు. అదేంటి ఒక మాట చెప్పుకోవాలంటే మన జీవితంలో ఏ దినాన జరగనటువంటి అద్భుతాలను ఆయన నూతనంగా చేసేవాడు. పోయిసారి జరిగింది కదా, కదండి మనం బోధ చేసినారనుకో, ఆ పోయిసారి చెప్పినాడు అయ్యే బోధ అంట. ఇంకో ఏదో చెప్తే ఆ బోధ అక్కడ కూడా చెప్పాడు అంటాం. అంటే చెప్పిందే చెప్తాం. కానీ సూచక్రియ అని అలా కాదు, ఆయన అద్భుతాలు అలా కాదు. నువ్వు ఇది చెయ్యలేదు, ఇది చేశావు, గత దినాల్లో చేశావని చెప్పడానికి వీళ్ళే. ఆయన ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా చేసేటువంటి దేవుడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి శత్రువులపై విజయము ఆయన మన జీవితంలో కలిగజేశాడు. గొప్ప ఆశ్చర్యకారాలు మనం గుర్తించుకొని ప్రభువును మనము స్తుతించాలి, ఘనపరచాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం
5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఏ మాత్రం విడువను, ఎన్నడు ఎడబాయ్. చూడండి, మనం నమ్ముకున్న వారందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. తల్లిదండ్రులు పిల్లలు నమ్ముకుంటే పిల్లలు అర్థాంతరంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకో అంటారు, తల్లిదండ్రులు కూడా పిల్లలు వదిలిపెట్టేసి అర్థాంతరంగా వెళ్ళిపోతారు. భార్య భర్త నమ్ముకో అంటారు, భర్త భార్య నమ్ముకుంటారు, ఒకరినొకరు వర్తాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అన్నదమ్ములు వెళ్ళిపోతారు, అక్కజల్లు వెళ్ళిపోతారు. అంటే ఒంటరిగా చివరికి మన జీవితం ఒంటరి స్థితిలోకి వచ్చేస్తుంది. అయితే ప్రభు మనతో అనే మాట ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. చూడండి, మనం ఆలోచిస్తే తల్లి తన బిడ్డలను మరవదు. అయితే తల్లి అయినా మరచులు కానీ నేను నిన్ను మరవను కదా అండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం తీయాలి, బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం చూడండి, 15వ వచనమా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, వారైనా మరచుదురు గాని, వారైనా మరచుదు గాని అంటే మర్చిపోతారు. మీరే చెప్పాలి, ఎప్పుడు మర్చిపోయారు మీరు చెప్పండి, తప్పేముంది. ఎప్పుడు మర్చిపోతారు చెప్పండి. తల్లు లేని వారు ఎప్పుడు చూసినా తోక ఉంటారు పిల్లలు కదా, తోకతో ఎమ్మడితే అంటారు. కానీ వాళ్ళు మనం బతుకున్నంత, మన కళ్ళు తెరిచినంత వరకే. నిద్రపోతే వాళ్ళు ఎవరో మనం ఎవరో కదండి. నిద్రపోయినా అనుకో మనకు మన పిల్లలు గుర్తు వస్తారా? అట్టే కదా 2వ రాజుల గ్రంథంలో సొలొమోను దగ్గరికి వచ్చారు. 1వ రాజుల గ్రంథంలో 2 వేశ్యలు, అయ్యా మేమిద్దరు పిల్లలు కన్నాము, ఇద్దరు ఒకటే ఒక రోజు మార్చి కన్నాము. ఈ వ్యక్తి ఏం చేసిందంటే పిల్ల మీద రాత్రిలో పడడం ద్వారా చచ్చింది. చూడండి ఎంత అంటే ఎట్ట మొద్దు నిద్ర, పిల్ల చచ్చిపోయేటట్టు మొద్దు నిద్ర ఎవరైనా పడతారా చెప్పండి. అంటే ఆ చచ్చిపోయింది కూడా అర్థం కాలా. చూడండి, అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, తల్లి అయినా మరుస్తుంది, నేను మిమ్మల్ని మరవను. తల్లి మరిచేదిగా ఉంటుంది, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు, తల్లి దూరం చేసేదిగా చూస్తుంటున్నా. చూడండి, తల్లిదండ్రులు నన్ను విడిచినను, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం దాంట్లో చూడండి, లాస్ట్ వెనక్కి వెళ్ళిపో. 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. నా తల్లిదండ్రులు నన్ను విడిచాను. కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం ఏముంది? నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను. విడుస్తారండి, తల్లిదండ్రులు విడిచేస్తారు. ఎంతమంది చూడడంలే తల్లిదండ్రులు లేని వారు, పేదలైన వారు, అనాథలైన వారు. మరి మీ తల్లిదండ్రులు ఎవరు రా అంటే ఎడనరో. కొంతమంది విడిచేసి వెళ్ళిపోయి ఉంటారు, లోకంలో ఉంటారు, వాళ్ళు కూడా తెలుసు, కానీ విడిచేసి వెళ్ళిపోయి ఉంటారు. తల్లిదండ్రులు విడిచేస్తారు, కానీ దేవుడు మాత్రం చేరదీయను. అందుకే విడువను ఎడబాయను. ఈ సంవత్సరంలో ఏమో చెప్పలేము. అందరూ విడిచొచ్చేమో, ఒంటరిగా ఉండొచ్చేమో, ఒంటరిమైపోవచ్చేమో, ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. అందుకే దేవుడు ఈ సంవత్సరం అనుసరించి మనకిచ్చిన మాట, నేను నిన్ను విడువను ఎడబాయను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆది కాండంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో హాగరు గురించి మనకి ఇక్కడ చెప్పబడతారు. హాగరును మరి అబ్రహాం పంపించేశాడు. ఈ హాగరు ఏం చేసిందంటే, కుమారుని ఇక నీళ్ళు తాపించేదానికి, భోజనం పెట్టేదానికి తన దగ్గర లేక తీసుకుని వెళ్ళి పొదలో పారేసింది కదండి. ఎంత కఠినాత్మరాలండి. మీరు చదివితే 21వ అధ్యాయంలో 15వ వచనంలో పొదలో పారేసింది కదా, పడవేసాడు, ఆడ పడవేసింది. అరే నా వల్ల కాదు, నేనేం చేయలేను. మరి తల్లిగా నువ్వు కన్నావు కదా, ఏ శ్రమ వచ్చినా కూడా ముందు ఉండాలి కదా, మరి పడవేయడం ఏమిటి? తన వల్ల కావడం లేదు. తను కన్నదేవుడికే కానీ బ్రతికించడము, పోషించడము తన వల్ల కాడకపోతా పరిస్థితి అలాగ. ప్రియమైన వాళ్ళరా, తల్లి, తండ్రి, లోకం అందరూ కూడా విడిచిపెడతారు, కానీ ఒక దినాన దేవుడు మాత్రం మనకు దిక్కు అవుతాడు. ఆ దినాన ప్రభువును మనం స్తుతిస్తాం. ఒక దినాన ఖచ్చితంగా మనకి ఏమవుతాడు?
ప్రభువా నువ్వే నాయన నాకు దిక్కు. అన్ని దారులు మూసుకుపోతాయి. అందరూ కూడా సహాయం చేయరు, అందరూ కూడా పలకరించేవారుగా ఉండరు, అందరూ కూడా విడిచిపెట్టేస్తారు. కానీ మనకు అప్పుడు గుర్తుకొస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, విడువలేదు, ఎడబాయలేదు. ప్రభు అంటాడు అప్పుడు, చూసావా నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఏమైనారు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, నీ బంధువులు అందరు ఏమైనారు, విడిచిపెట్టారు. సమయం వస్తే అది తెలుస్తుంది మనకు. మన కష్ట బాధలు వస్తే, శ్రమలు వస్తే అప్పుడు తెలుస్తుంది అయ్యా అందరి కథ. మనం ఎంతగా ప్రేమించిన వారు మన పరిస్థితుల్లో ఎంతగా మనకు తోడుగా ఉన్నారు అనేది ఆ సమయంలో తెలుస్తుంది. కష్టములలో తోడుగా నిలిచేవారు ప్రియమైన వారు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి బీహార్లో సువార్త వెళ్తున్నా, 4 సేవకులు వెళ్తా, అందులో నేను కూడా ఉన్నా. అప్పుడు 2014 నాకు కూడా చెయ్యి ఇరిగింది. 2014లో చెయ్యి ఇరిగింది. ఇరిగిన 2 నెలలకు సువార్త పోయినాం, చెయ్యి కొట్టుకొని వెళ్ళాం. ఉదయాన్న సువార్తలో వ్యాన్లో పోతా ఉన్నాం. తొందరగా టైం అవుతుందని అక్కడున్న సేవకుడు శామ్యాలన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ తొందరపాట్లో ఉదయాన్న వీళ్ళు పనులకు పోతుంటారు కదా, ఒక ఆటో దిగి డబ్బు ఎంచుకుంటా, రోడ్డు చూడకోకుండా డబ్బు ఎంచుకుంటా రోడ్డు దాటుతాను. ఈ హారన్ ఎంత కొడితే ఆమె ఇంటదా, డబ్బు ఎంచుకుంటా, అది కరెక్ట్ ఇచ్చాడా లేదా ఆటో వాడు. అంత బ్రేక్ వేసినప్పుడు కుదరలే. లాస్ట్లో కొనలు ఎగిరిపోయి పడింది. ఏం కాలేదు, కొద్దిగా తలకాయ కుట్లు పడినాయి, ఎరగలేదు, గూడు బాగా వదిలింది, పడిపోయిందండి. పడిపోగానే మేమేమంటారంటే లోపల కూర్చున్నాం, ఏమంటా పని 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 అంటే అర్థమైందా? అంటే ఏమవుతుందో ఆమె పడిపోయింది, పక్క పడిపోయింది, పని 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 అంటే అది మెయిన్ సెంటర్ ఊర్లోనే తప్పించుకుంటామా చెప్పండి. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ రాళ్ళు తీసేసుకున్నారు. సరేలే అని ఆగిపోయినాము, దిగినాం. డ్రైవర్ సేవకుడు కదా, అయ్యో ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు. మీకు ఎంత కొడుతున్నా ఏం లేదండి అది ఇది చెప్పగానే సరే తీసుకుపోయినాం. ఇవి చూడి ఆయన ప్రమాదం ఉంటే మేము ఎంత చల్లా చెదిరైపోయినామంటే, ఇవి చూసుకో, 2 రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు రైల్వే ఎంప్లాయీస్. వారు పరుగు లేని కావులు వరిని ఎక్కడున్నారంటే 20 కిలోమీటర్లు ఆటో ఎక్కేసి వెళ్ళిపోయారు. ఆడికి పోయి ఫోన్ చేస్తారు, ఏమైంది వచ్చారు పోలీసులు, ఒకళ్ళు అడిగితే మేము రాలేదని చెప్పు, అసలు మేము లేవని చెప్పి ఫోన్ చేస్తారు. వరిని నేనైతే నా దారి నాది ఊరి నాయన, నాకు చేరిరా నాయన, నేను బయటకు వచ్చేసిన. అయితే ఆ సేవకుడితో నిలబడి ఇంకొక సేవకుడు ఉన్నాడు, జోసఫ్ అని, బాగా ధైర్యవంతుడు, కడగూడలే. నిలబడి పోలీస్ స్టేషన్ పోయి హిందీలో మాట్లాడి, అయ్యో ఏం జరిగిపోయిందంటే ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి చేశాను. ఇప్పుడు కష్టం వచ్చిన సేవకుడికి పరిస్థితిని బట్టి ఏమై ఉండాలి చెప్పండి, తోడు ఉండాలా? ఒకవేళ మేము పిరుకోలేమే అనుకో, ఉద్యోగస్తులు ఏం చేయాలి చెప్పు? వాళ్ళకి 2 సంవత్సరాలు రిటైర్డ్ అవుతారనే లెక్కల వాళ్ళ బాధ వాళ్ళు చెప్పడానికి వీళ్ళ, వాళ్ళు వెళ్ళిపోయి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, అసలు మేము రాలేదని చెప్పు, మేము లేవని చెప్పంటున్నారు. నాయన ఎట్ట దొరికినారా స్వామి, ఎట్ట కష్ట పరిస్థితులు అప్పుడు అనిపించింది. కష్ట పరిస్థితుల్లో దేవుడు తప్ప ఇంకెవరు కూడా మనకు సహాయం చేయరు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన్ని మనం ఒకసారి గుర్తించుకున్నాం. ఎవరు నమ్మడానికి వీళ్ళే, నా భార్య నాతో పాటు ఉంటుంది, నా భర్త నాతో ఎండిదాం, ఫోన్ పక్కన పెట్టి టిఫిన్ పెట్టి వచ్చింది 1/2 గంట సేపు నీకు. మరి నా భార్య నాతో పాటు ఉంటుంది, నా అన్నదమ్ములు నాతో పాటు ఉంటారు, మా తల్లిదండ్రులు నాతో పాటు ఉంటారు. ఎవరు మనతో ఉండరు. దేవుడు తప్ప మనతో ఉండవాడెవడు కూడా, ఎందుకంటే అందరు విడిచి వెళ్ళిపోతారు. ఎన్నో సందర్భాలు చూస్తుంటున్నారు. ఒక్కడే నిలిచున్న స్థలాలు, ఒక్కడే నిలిచినటువంటి స్థితిగతులు మనకు తెలుసు. అప్పుడు ప్రభువే నేనున్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి భరోసా కలిగినటువంటి మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే నేను నిన్ను విడువను, ఎడబాయను. ప్రియమైన వాళ్ళరా, దాసుడు యజమానుడు దాసుడు వదిలిపెట్టాడు పలు రీతులుగా, ఎన్నో సందర్భాలు. అయితే దేవుడు మాత్రం సదాకాలం మనతో పాటి ఆయన విడువక ఎడబాయక ఉంటాడు. అది మనం గ్రహించాం. ఎప్పటి వరకు ఉంటాడు? మన జీవిత పర్యంతం కూడా మనతో పాటు ఉంటాడు.
మనం అటు ఇటు చూసుకుంటే ఎవరు కనపడరు. చివరికి ఎవరు కనపడరు, అందరూ వెళ్ళిపోతారు, ఎవరిదారు వెళ్ళిపోతారు. చూడండి, తల్లిదండ్రుల విషయంలో కూడా గమనిస్తే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. ఒక సమయం వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాలు చేసుకోవడం, అందరూ వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది ఎవరు? తల్లిదండ్రులే. అందులో ఒక పెట్ట రాలిపోయిందంటే ఇంకొక పెట్టే ఉంటుంది కదా, అది కూడా మంటనే పెట్టే కదా చివరి వరకు. అయితే ఎవరు పోయినా, పిల్లలు పోయినా, ఎంతమంది ఉన్నా, ఎక్కడ లేకున్నా కూడా దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు. అది సత్యం. విడువక ఎడబాయక మనతో ఉంటాడు. కాబట్టి ప్రభువును స్తుతించాలి. ఈ సంవత్సరం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. సంవత్సరం అంతా కూడా ఆయన సన్నిధి ఉంచుతాడు. మనకు ఆయన అద్భుతాలు మన జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. ఎట్లా చేస్తాడో, ఎలా చేస్తాడో తెలియదు. కానీ దేవుడు చేసే అద్భుతమైన కార్యము మన జీవితంలో జరగడం ద్వారా అనేకమైన వారు ప్రభువును తెలుసుకొని ప్రభువును స్తుతిస్తారు, ఘనపరుస్తారు. మీ దేవుడు నిజమైన వ్యక్తి, నిజమైన వాడు, నిజమైన దేవుడు. చూడండి, నయమాను గురించి మనకు బాగా తెలిసిన విషయమే. 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాను సిరియా దేశపు అధిపతి, కుష్ఠోడు కదా. మరి యెరూషలేముకు వెళ్ళిన తర్వాత, ఎలీషా దగ్గర వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు వెళ్ళి ఎవరి దానిలో 7 సార్లు మునుగు. 7 సార్లు మునిగితే అవుతుందా? ఎన్ని డాక్టర్ దగ్గరకు పోనేది 7 సార్లు మునిగితే అవుతుందా చెప్పండి. మరి అదొక అద్భుతం జరిగింది. 7 సార్లు మునిగినాడు. ఎలాంటి అద్భుతం అది? ముందున్న శరీరం కాదు, మన శరీరం పెట్టాడు చెప్పండి. మొద్దు శరీరం కదా, మొద్దు శరీరం మనది. చిన్నపిల్లల శరీరం ఎట్లుంటుంది? స్మూత్గా, మెత్తగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు ఎత్తుకోవాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ శరీరం యొక్క సున్నితత్వం అలా ఉంటుంది. మనది చేయి పట్టుకుంటే కరుగుతనం, ఎందుకు పనులు చేసి చేసి మొద్దుతనం అయిపోతుంది. కానీ ఆ నయమాను యొక్క శరీరం ఎట్లుందట? పసిపిల్ల దేహంలాగా. అది ఒక గొప్ప అద్భుతం. ఎవరు చూసినారా అద్భుతము? నయమానే చూశాడు. నయమాను చూసి అప్పుడు అంటాడు, నీ దేవుడు నిజమైన దేవుడు. నీ దేవుడు కాక ఇంకెవరు లేదా? ఒకటే మాట. ఎందుకంటే నా జీవితంలో నేను ఖచ్చితంగా అద్భుతం చూశాను. నీ దేవునికి అద్భుతం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. చేస్తాడు, చేసేవాడు. కాబట్టి ప్రభువును స్తుతించాలా. సదాకాలము మన కొరకై ప్రాణం అర్పించి చనిపోయి సమాజపడి తిరిగిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే సదాకాలం ఉన్నాడు. ఈ దినాన 1వ తేదీ నీవు ఇంకా ప్రభువుకు నీ హృదయం అర్పించుకోకుండా, నీ జీవితంలో ప్రభువును ఆహ్వానించుకోకుండా మనం అలాగే ఉంటే ప్రభువు నీకు దేవుడిగా ఉంటాడు. ఆ దేవుడు సదాకాలం నీతో పాటు ఉన్నాడు. నీవు ఆయనతో సదాకాలం ఉండలేవు. నీ పాపాలు నిన్నేం చేస్తాయంటే సదాకాలం ఉండేటువంటి నిత్య నరకాగ్ని నిన్ను తీసుకుని వెళ్తాయి. సదాకాలం అక్కడ మరి మనము సదాకాలం కాలుతూ ఉండాలి. ఎందుకయ్యా ఈ బాధ? మన పాపాల కొరకు యేసుప్రభువు వారు చనిపోయాడు కదా. విశ్వాసం ఉంచి మనము ప్రభువునందు నమ్మకుంచితే నిత్య జీవం అనుగ్రహించడమే కాకుండా సదాకాలం మనల్ని ఆయనతో పాటు ఉంచుతాడు కదా. కాబట్టి ఆ ప్రభు అయిన యేసు మన కొరకే చనిపోయాడు. ఈ సత్యం మనం గ్రహించాలి. తిరిగి లేచినాడు మరణాన్ని. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తే సదాకాలం ఉండే దేవుడు, రెండోదిగా అద్భుతాలు చేసే దేవుడు, మూడోదిగా విడువని ఎడబాయని దేవుడు. ఈ మూడంతల విషయాలు గుర్తుపెట్టుకొని ప్రభువును మనం స్తుతించి గణపరుద్దాం. ఆరాధనలో